గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 5వ వాక్యం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఎంతో అది ఉపయోగకరము, ప్రయోజనకరము. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా అర్థం ఉంటుంది. ఆ మాట వెనక దాగి ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆ వాక్యము ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటామో, నా దేవుని ప్రజలారా, దాని ద్వారా మనకి గొప్ప దీవెన, ప్రతిఫలము కలుగుతుంది. ఆమేన్. చాలామంది ప్రజలు వాక్యాన్ని చదివి వదిలేస్తారు. అలా కాదండి. చదివినటువంటి వాక్యాన్ని గ్రహించి, ఓహో దీని యొక్క ఆంతర్యం ఇదన్నమాట, దీని అర్థం ఇదన్నమాట అని గ్రహించి ఆ వాక్యాన్ని ఎవరైతే గుండెల్లో దాచుకుంటారో, ఆ వాక్యము నీకు గొప్ప ప్రతిఫలాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే, దేవుని వాక్యము జీవము కలిగినది. ఏంటి చెప్పండి? దేవుని వాక్యము జీవము కలిగినది, సజీవమైనది. దేవుని వాక్యము సజీవమైనది. 2 అంచుల ఖడ్గము కంటే, ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే అది పొదునైనది, బలము గలది. నా దేవుని ప్రజరా, దేవుని వాక్యము ప్రభు మనందరికీ ఆ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారం. ఏంటి చెప్పండి? మట్టల ఆదివారం. ఈస్టర్కి ముందు ఆదివారం మట్టల ఆదివారం. ఆ రోజు జరిగిన విషయాలు కొన్ని 1, 2, 3 మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం ఆరాధిస్తున్న యేసయ్య, యెరూషలేములో సశరీరునిగా, శరీరధారిగా ఆయన నివసిస్తున్న ఆ రోజుల్లో చిట్ట చివరిసారిగా ఆయన యెరూషలేమునికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యెరూషలేమునికి వెళ్ళారు. యెరూషలేములో ఏముంది? యెరూషలేములో దేవాలయం ఉంది. హల్లెలూయా. యెరూషలేమునికి వెళ్ళే ముందు ఒక జంక్షన్లో నిలబడి, ఒక 4 రోడ్ల కూడలి జంక్షన్, ఇంకా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, బీవీరాజ్ కాళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని సర్కిలే కదండి. 4 రోడ్ల కూడలి. అక్కడ నిలువబడి తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, శిష్యులారా, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది. కట్టబడి ఉన్న గాడిదను మీరు విప్పి దాన్ని తోలుకొని రండి. మీరు దాన్ని విప్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే, అబ్బాయ్ ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు మీరు గాడిద విప్పుతున్నారు, ఎవరు మీరు అని గనక మీరు వాళ్ళు గనక మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి. ఎప్పుడైతే ప్రభువునకు కావాలని మీరు చెప్తారో, ఆ క్షణమందే ఆ వ్యక్తి దాన్ని విప్పి మీతో పంపిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మీరు గమనించండి, చాలా అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క వాక్యానికి చాలా అర్థాలు ఉంటాయి. మనం అవన్నీ చెప్పుకోవాలంటే, నిజానికి చెప్పాలంటే ఈ రోజంతా చెప్పుకొని ఆ వాక్యం యొక్క దాని లోతు మనం సరిపోదన్నమాట. అంత అర్థం ఉంటుంది ఒక్కొక్క వాక్యంలో. నా దేవుని ప్రజలారా, కట్టబడి ఉన్న గాడిదను మన దేవుడు విప్పి తోలుకుని రమ్మన్నాడు. కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకుని రమ్మన్నప్పుడు శిష్యులు వెళ్ళారు. ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పారు. దాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందనంటే, యెరూషలేములో వీధిలోకి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడిద మీద ఆయన ఎక్కి కూర్చున్నారు. యెరూషలేము వీధిలో ఆయన వెళుతున్నప్పుడు అనేక మంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అందరూ ఒకే పట్టుగా కేకలు వేస్తున్నారు. ఏమనంటే, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. ఇందాక నేను ఆరాధన అయిన తర్వాత చప్పట్లు కొట్టండి అన్నాను. మీరు కొట్టిన చప్పట్లు ఎలా ఉన్నాయంటే, ఓడిపోయినడు కొడతారు చూసారా,
దేవుని ప్రజరా, మనము కొట్టే చప్పట్లు ఎవరి కొరకనంటే దేవుని కొరకు. హల్లెలూయా. వాక్యంలో కూడా రాయబడిన మాట ఏమిటనంటే, సర్వజనులారా చప్పట్లు. ఇంకొక మాట చెప్పనా, మీరు చప్పట్లు కొట్టకపోతే నదులు చప్పట్లు కొడతాయట. ఏమి చప్పట్లు కొడతాయి చెప్పండి? నదులు చప్పట్లు కొడతాయంట. ఒకవేళ మనం ప్రభువుని ఆరాధించకపోతే దేవుడు సృష్టికి చెప్తాడు, సృష్టి ప్రభువుని ఆరాధిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా? నా దేవుని ప్రజల, మనల్ని దేవుడు సృష్టి కంటే సృష్టించబడిన వస్తువుల కంటే, సృష్టించబడిన జంతువుల కంటే, పక్షుల కంటే, సమస్త జీవరాశుల కంటే నిన్ను నన్ను మన దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి నేను అడుగుతాను, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? చెప్పండి ఒకసారి, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? నా దేవుని ప్రజలారా, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మీరు గమనించండి, ఆలోచించండి. సృష్టి కంటే ఎక్కువగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. అందుకనే మనుషుల ద్వారానే ఆయన ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. మన ద్వారానే ఇదిగో నీ ద్వారానే, నీ బిడ్డల ద్వారానే, నీ కుటుంబం ద్వారానే దేవుని నామము ఘనపరచబడాలి, దేవుని నామము ఆరాధించబడాలి. హల్లెలూయా. ఎందుకంటేనండి, నా దేవుని ప్రజలారా, ఆరాధించబడడానికి కలిగి ఉన్న నామము ఆకాశమందు కానీ భూమి యందు కానీ ఆయన నామము తప్ప వేరొక నామము లేదు. ఆయన నామం తప్ప వేరొక నామం లేదండి. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో తీసిన తర్వాత రాజు అంటాడు, వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? వీరి దేవుడు పూజార్హుడు. మన దేవుడు పూజింపదగిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. నా దేవుని ప్రజలారా, అందుకని మన ద్వారా ఆయన ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు యెరూషలేము వీధుల్లోకి ఆయన గాడిద మీద ఎక్కి వెళుతూ ఉంటే, ఆ గాడిద వస్తున్నప్పుడు వాళ్ళందరూ బట్టలు పరిచారు. నా దేవుని ప్రజలారా, అనేక మంది ప్రజలు ఖర్జూరపు మట్టలు, ఇదిగోండి ఏ మాటలు చెప్పండి, మనకి ఏమంటించారు? ఖర్జూరపు మట్టల, ఈత మట్టల? హల్లెలూయా. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఒకే రకంగా ఉంటాయి. దాని యొక్క ఆకులు ఇవి ఈతకాయలు, ఈత చెట్టు నుంచి వచ్చే కాయలు ఈతకాయలు, ఖర్జూరపు చెట్టు నుంచి వచ్చే పళ్ళు ఖర్జూరపు పళ్ళు. నా దేవుని ప్రజలారా, చాలా శ్రేష్టమైనటువంటి ఆ ఖర్జూరపు చెట్టు గురించి ఒక ప్రసంగమే ఉంది, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. నా దేవుని ప్రజలారా, మీరు గమనించండి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అనేక మంది ప్రజలు పాడుతున్న పాట ఏమిటంటే, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అని ఆ యెరూషలేము వీధుల్లో కేకలు వేస్తూ ప్రభుని ఆరాధించుకుంటా వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలు, ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం చదువుకున్న వాక్యంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై పశువు పిల్ల గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకే వచ్చుచున్నాడు అని సియోను కుమార్తో చెప్పండి. ఎవరు వచ్చేది? ఎవరండి వచ్చేది? ఎవరు చెప్పండి? నీ రాజు. హల్లెలూయా. ఎవరండి ఆయన? నీ రాజు, రాజులకు రాజు. నా దేవుని ప్రజలు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువైన దేవుడు ఆయన. ఆయన రాజు అయితే మనమెవరము? రాజకుమార్తెలం, రారాజు యొక్క బిడ్డలం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పకనే చెప్పాడు, ఇదిగో మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. చూడండి, ఎంత దేవుడు మనకిస్తున్నటువంటి ఘనత, మనకిస్తున్నటువంటి ఆధిక్యత ఎంత అంటే, ఇదిగో మీరు కూర్చున్న మీరందరూ రాజులైన యాజక సమూహం. నా దేవుని ప్రజలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు రాజులకే రాజు. ఒకరోజు పిలాతు గవర్నర్ అడుగుతున్నాడు. గవర్నర్ ముందు యేసు ప్రభుని తీర్పు తీర్చడానికి ఆయన ముందు నిలబెట్టారు. సిలువ వేయడానికి ముందు తీర్పు తీరుస్తూ ఉన్నారు.
ఈయన ఏమి నేరం చేశారని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఆయన మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన నేరాలు మోపుతున్నారు. వారు మోపిన నేరాల్లో దేని రుజువు చేయలేకపోయారు. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఏ నేరము కూడా చేయలేదండి. ఆయన ఏ దోషము కూడా లేదు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంబుదారలో. ఓ హల్లెలూయా. చెప్పండి. ఏ నేరము కూడా అనేకమైన నేరాలు మోపారు. నా దేవుని ప్రజారా, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ మీద కూడా అనేక నేరాలు నెపాలు మోపుతూ ఉంటారు. చేయని వాటిని చేశాడు అని మనుషులకు ఆపాదిస్తూ ఉంటారు. ఈ తప్పు చేయలేదు ఆ వ్యక్తి, కానీ ఆ తప్పు చేశాడు అని మనుషుల మీద నిందలు నేరారోపణలు చేస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడతారు. చెప్పండి. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు నిందిస్తారు, మీ మీద అబద్ధమైన చెడ్డ మాటలు పలుకుతారు. అయినా సరే మీరు భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు లోకాన్ని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఆ వాక్యం మనకు చెప్తున్న సత్యం ఏమిటనంటే, మనం ఆరాధిస్తున్న దేవుని మీద ఎన్నో నేరాలు మోపారు. పిలాతు గవర్నర్ అడుగుతున్నాడు, అయ్యా వీరు ఇన్ని మీద నేరాలు మోపుతున్నారు, అసలు నీవెవరువు, నీవు రాజువా అని అంటే వెంటనే యేసు ప్రభు చెప్పారు, నీవన్నట్టే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? రాజు, మనల్ని పరిపాలించే మహారాజు, జగములు నేలే రారాజు, ఈ లోకాన్ని పరిపాలించే రాజులకే రాజు అయిన దేవుడు. నా దేవుని ప్రజలారా, వ్యత్యాసాన్ని మీరు గమనించండి. ఈ లోక రాజ్యాలకి యేసుక్రీస్తు రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లోక రాజ్యంలో అన్యాయము, అక్రమము, మోసము, దౌర్జన్యము, దోపిడీలు అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు రాజ్యములో నా దేవుని ప్రజలారా నీతి, న్యాయము, సమాధానమే కనపడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు రాజ్యములో అన్యాయం ఉండదు, మోసం ఉండదు, దౌర్జన్యాలు ఉండవు. అది నీతితో శాంతితో కూడిన రాజ్యము. అది నా దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. నా దేవుడు రాజులకే రాజు. ఇదిగో నీ రాజు ఎలా వస్తున్నాడు చెప్పండి మన దగ్గరికి. ఆయన ఎలా వస్తున్నాడు? సాత్వికుడై, మరొక మాట దీనుడై లేదు అక్కడ, మరొక చోట ఉంటుంది. ఆయన దీనుడై, సాత్వికుడై, దీనుడై. దేవుని ప్రజారా, మీరు బాగా గమనించండి. రాజు అయితే ఎలా రావాలి? ఏ ఏనుగు మీదో, గుర్రం మీదో, లేకపోతే నా దేవుని ప్రజారా ఏ యొక్క రథం మీదో రావాలి. రాజుగారు గాడిదనెక్కి రావడం ఏమిటి? గమనించండి, ఆలోచించండి. ఆయన ఎలా వస్తున్నాడు? ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఉంటుంది. ఒకసారి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 కానీ చూడండి ఒకసారి. 5వ వాక్యం చూడండి ఒకసారి. 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకుని. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తండ్రితో సమానంగా కూర్చుని అది విడిచిపెట్టకుండా భాగ్యం. అది సింహాసనం మీద కూర్చోవలసిన దేవుడు దీనుడై మన కొరకు తనను తాను తగ్గించుకొని మన కొరకు రిక్తునిగా చేసుకొని ఇదిగో మన కోసం ఆయన దిగి వస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. గగనము చీల్చుకొని నా దేవుని ప్రజలారా, ఆయన నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవుడు, దిగి వచ్చిన దేవుడు. ఆయన్ని బట్టి నువ్వు ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి తెలుసండి నా దేవుని ప్రజలారా. ఆయన నీ కోసమే, నా కోసమే, మనందరి కోసం ఆయన సింహాసనం విడిచి దిగి వచ్చిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎలా వచ్చాడు? సాత్వికుడై, దీనుడై. దేవుని ప్రజలారా, సాత్వికుడై, దీనుడై, తనను తాను తగ్గించుకొని లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి, దేవుని నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న మన మానవాళిని, ప్రజలను రక్షించడానికి ఆయన సాత్వికుడై, దీనుడై మన కొరకు దిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఎలా వస్తున్నాడు రాయబడి ఉంది లేఖనాల్లో. దీనుడై, సాత్వికుడై వస్తా ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసండి ఆయన మన కొరకు. సిలువ మరణము పొందునంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకని ఆయన అలా చేశాడు అని అంటే నా దేవుని ప్రజలారా, ఆయన ఒక మాదిరిని మనకు చూపించడానికి. ఎందుకు చెప్పండి? ఒక మాదిరిని చూపించడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చింది ఒకటి రక్షించడానికైతే, రెండవది ఆయన ఒక మాదిరిని చూపించడానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూపించిన ఆ మాదిరి, లేకపోతే ఆయన మనకు చూపించిన ఆ విధానాన్ని, ఆ పద్ధతిని కనుక మనం అనుసరించినట్లయితే నా దేవుని ప్రజలారా, మన జీవితం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక మాదిరిని చూపించారు, ఒక మోడల్గా. అందుకనే మనం వాళ్ళని వీళ్ళని మోడల్గా పెట్టుకోవడం కాదు, యేసుక్రీస్తుని ఒక మాదిరిగా పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారిని వీరిని చూసి పలానా పాస్టర్ గారు లేకపోతే పలానా వాళ్ళు కాదు, యేసుక్రీస్తుని మనం చూడాలి. విశ్వాసంలో ఒక కర్తయు, చెప్పండి, విశ్వాసంలో ఒక కర్తయు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు కనుక ఆయన వైపు మనం హల్లెలూయా. యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడి ఈ పందెములో మీరు ఓపికతో పరిగెత్తాలి. ఇదిగో మీ కుటుంబ జీవితంలో దేవుడు మీకు నిర్ణయించిన ఈ పరుగు, భార్య, బిడ్డలు, పిల్లలు, దేవుని ప్రజలారా, ఆ పుట్టిన బిడ్డలను పెంచడం, పెద్ద చేయడం, వారికి వివాహాలు చేయడం, వారి కొరకు ఇండ్లు కట్టడం, ఇవన్నీ కూడా మీ ఎదుట ఉంచబడిన ఈ పందెంలో మీరు ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. ఏం కావాలి మనకి చెప్పండి? ఓపిక కావాలి. చాలామంది విసిగిపోతుంటారు. ఏం ఈ పిల్లల బట్టి విసిగిపోతూ ఉంటారు. నా దేవుని ప్రజలారా, మనకు కావాల్సింది ఓపిక. స్తోత్రం చెప్పండి. మాకు కూడా ఉన్నారు పిల్లలు. దేవుని ప్రజలారా, ఒకరోజు పౌడర్ డబ్బా తీసుకొస్తే అది మొత్తం పిండేసాడు. పౌడర్ డబ్బా అసలు కొనుక్కోవడానికి మా దగ్గర అంతంత మాత్రమే. దేవుని ప్రజలారా, మేము ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటాం. ఆ డబ్బా మొత్తం పిండైతే ఆను కొట్టాలా, లేకపోతే వంపేస్తే పిండేసి కూడా ఎక్కడంటే వాటర్లో ఎత్తుకోవడానికి కూడా. ఒకరోజు పేస్ట్ తీసుకొస్తే కోల్గేట్ ఆ పేస్ట్ మొత్తం పిండేశాడు నీటిలో. దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచించండి. మనకు కొంచెం సహనాన్ని కోల్పోతాం, పిల్లల్ని బట్టి కొంచెం విసుగుదల వస్తుంది. అయినా సరే మనం ఏం చేయాలంటే ఓపిక తెచ్చుకోవాలి. స్తోత్రం చెబుదామా? పిల్లలు చాలా అల్లరి చేస్తారు, చాలా ఇబ్బందిగా ఉంటారు, చాలా ఇరిటేషన్ రప్పిస్తారు. అయినా సరే మనకు కావాలి ఓపికతో ఆ బిడ్డలు పెంచుకోవడానికి. దేవుడు మన అందరికీ ఓపికను దయచేయునుగాక. ఆమేన్. మన ఎదుట ఉంచబడి పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చెప్పండి?
యేసు వైపు చూడాలి. వాళ్ళ వైపు చూడండి. ఆ కుటుంబం ఎంత బాగా పెంచుకుంటుందో పిల్లల్ని. ఎలా ఉన్నారు పిల్లలు? వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, మనం చూడవలసింది ఎవరో వైపు చెప్పండి? యేసు వైపు. యేసు వైపు. ఎవరో పిల్లల్ని చూసి మీ పిల్లల్ని కొట్టొద్దమ్మా, మీ పిల్లల్ని నిందించొద్దు. నా మీకు దేవుడు శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు ఏదో ఒక రోజున ప్రయోజకులుగా మార్చవలసిన దేవుడు, మార్చగల దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా, అందుకని మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఆయన వైపు చూసి అడగండి, ప్రభువా నాకు ఓపిక దయచేయండి, సహనం దయచేయండి. అవి అడిగినప్పుడు దేవుడు మీకు ఓపిక దయచేసి సహనం దయచేస్తాడు. నా దేవుని ప్రజరా, మీరు గమనించండి, ఆయన ఎలా వస్తున్నాడు? సాత్వికుడై, దీనుడై. ఏది ఎక్కువ వస్తున్నాడు ఆయన? ఏది ఎక్కువ వస్తాడు చెప్పండి? వాస్తవానికి ఏది ఎక్కి రావాలి? ఏనుగు ఎక్కి రావాలి, రథం ఎక్కి రావాలి. దేవుని ప్రజరా, ఆయన రాజు గనక రాజ వస్త్రాలు ధరించాలి, రాజ కిరీటాన్ని ధరించాలి. నా దేవుని ప్రజరా, చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఎందుకు ఆయన అలా చేశారు? ఎందుకు గాడిదని ఎక్కువ వచ్చారు? ఎందుకు ప్రభు ఆయన ఆ విధంగా రావాల్సి వచ్చింది? కొంచెం లోతులోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆయన ఎక్కిన దేని మీద చెప్పండి? గాడిదకి అని విలువ ఉంటుందంటారా? విలువ లేని దానికి నా దేవుడు విలువను ఇవ్వడానికే ఆయన గాడిదని ఎక్కాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకప్పుడు ఒక పద్యం ఉండే, మేము చదువుకునేటప్పుడు గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కొండడెందుకో కరిమె పాలు అని చెప్పి ఒక పాట పాడేవారు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కొండ నిండా ఎందుకు కరిమె పాలు. కరిమె అంటే గాడిద. ఒకప్పుడు పాడారు, ఒక గిద్దడున్నా చాలు ఆవు పాలు, గోవు పాలు. ఇప్పుడు ఆ పాట రివర్స్ అయింది. ఎందుకంటే దేవుని ప్రసారా, ఆవు పాలు లేకపోతే గోవు పాలు ఎంత చెప్పండి? లీటర్ ఎంత అమ్మా? లీటర్ 30. అమ్మ ఎక్కడమ్మా మాకు చెప్పండి అమ్మ, తెచ్చుకుంటామా? లీటర్ 60 రూపాయలు, 70 రూపాయలు. ఇంకా తీసినట్టు పోయాలంటే 80 రూపాయలు. దేవుని ప్రజరా, గాడిద పాలు కనుక మనం కొనాలంటే పావు లీటరే 400, 200. పావు లీటర్లే 200. లీటర్ ఎంత చెప్పండి? పావు లీటర్ 200 అంటే లీటర్ ఎంత అమ్మా? గోవు పాలు 80 రూపాయలు, గాడిద పాలు 800. చాలా శ్రేష్టమైన ఆ పాలు చాలామంది పట్టిస్తూ ఉంటారు, చాలా ఆరోగ్యానికి మంచిదని. గమనించండి, ఆలోచించండి దేవుని ప్రజరా, విలువ లేని దానికి విలువను తెచ్చే దేవుడే నేను ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. యెరూషలేము వీధిలో ఆయన ఊరేగించబడుతున్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. విలువ లేని దానికి, నిజానికి వాస్తవానికి మన జీవితాలకి విలువ లేదు, కానీ దేవుడు మనకి విలువని ఇచ్చిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విలువ లేని వారికి, దేవుని ప్రజరా, నీచమైన దానికి, ఎందుకు పనికిరాని దానికి, ఉపయోగం లేని దానికి నా దేవుడు ప్రయోజనకరంగా మార్చే దేవుడు, ఉపయోగకరంగా మార్చే దేవుడు. అందుకే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. 2 చేతులు గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే దావీదు భక్తులు అంటారు, ఆయన ఒక్కడు మాత్రమే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎందుకు గాడిదని ఎక్కువచ్చారు? ఆయన విలువ లేని దానికి విలువనివ్వడానికి. దేవుని ప్రజలారా, మన దేవుడు కృపగల దేవుడు. అంతవరకు గాడిద మీద మీరు గమనించిన ఆలోచించా. ఒకప్పుడు గాడిదలు ఉండే, ఒకప్పుడు మనకి ప్రయాణ సాధనాలు ఏం చెప్పండి? గాడిదలే, ఆ గుర్రాలే. వాటికి బండి కట్టేవారు, దాని మీద బలువైనటువంటి బట్టల మూటలు వేసి, చాలా గాడిద అంటే చాలా భారాన్ని మోస్తుంది, చాలా బరువు మోస్తుంది. దేవుని ప్రజారా, ఆ గాడిద మీద ఎప్పుడైతే యేసు ప్రభు ఎక్కి కూర్చున్నారో వెంటనే ఆ గాడిదకి ఏమొచ్చేసిందంటే ఘనత వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఘనత వచ్చింది. చూడండి, గమనించండి, ఆ గాడిదను కింద నడిపించట్లేదు, దాని కొరకు బట్టలు పరుస్తున్నారు.
దేవుని ప్రజలారా, అది బట్టల మీద హాయిగా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. స్తోత్రం చెబుదాము గట్టిగా. హల్లెలూయా. యేసు క్రీస్తు నమ్ముకున్న నీకు నాకు దేవుడు ఒక గొప్ప ప్రత్యేకతనిచ్చాడు, ఘనతనిచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు మనకి ఏమని పిలిచారు? మనం అందరము ఎవరమనంటే రాజులైన యాజక సమూహం, రారాజు యొక్క బిడ్డలం, రాజకుమారులం. నా దేవుని ప్రజలారా, విలువ లేని దానికి విలువనివ్వడానికి ఆయన గాడిదనికి వచ్చాడు. ఎవరు వచ్చేది? ఎవరు? మన రాజు. ఎలా వస్తున్నాడు చెప్పండి? ఎలా వస్తున్నాడు చెప్పండి? ఆయన సాత్వికుడై, దీనుడై, ఏమెక్కొచ్చాడు చెప్పండి? గాడిదని ఎక్కొచ్చాడు. ఎందుకు అలా గాడిదని ఎక్కొచ్చాడు? చెప్పాలి. విలువ లేని దానికి విలువనివ్వడానికి. ఎక్కడికి వచ్చాడు? చదవండి ఆ మాట మరొకసారి. మత్తయి శుభవార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఎక్కి అమ్మ ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? నీ యొద్దకే వచ్చుచున్నాడు ఆయన. నీ యొద్దకే వచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించి ఘనపరచుదాం. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడంటే పరలోకములో నుంచి, సింహాసనం దగ్గర నుంచి ఆయన బయలుదేరి నిత్య నివాసి అయిన దేవుడు, సియోను నివాసి అయిన దేవుడు సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి, మహామహిమను విడిచి ఎక్కడికి వస్తాడు చెప్పండి? నీ దగ్గరకే. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరకే, మన దగ్గరకే, మన మధ్యలోకి వచ్చిన దేవుడు ఆయన. నీ వద్దకే వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక ఉంటుంది, దేవుని వద్దకు రండి. చెప్పండి, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసండి? ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా? ఎవరైతే నా దేవుని దగ్గరకు వస్తారో. హల్లెలూయా. ఎవరైతే ఈయన దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన జీవము కలిగిన దేవుడు, ఈయన ఉన్నవాడు అనువాడని ఎవరైతే తెలుసుకొని విశ్వసించి యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, ఆయన సజీవుడని ఎవరైతే తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తారో, నా దేవుడు వారి వద్దకే వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది యేసయ్య మా వద్దకు రావాలని కోరుకుంటున్నారు? అంతేనా? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఆయన మన దగ్గరికే వచ్చిన దేవుడు ఆయన. మీరు గమనించండి, బలవంతంగా యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి రాలేదు. బలవంతంగా అంటే బలవంతంగా దేవుని బలవంతంగా కాకుండా మొదట నీ అనుమతి కావాలి. మొదట నువ్వు అంగీకరించాలి. మొదట నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. మొదట నువ్వు ఆయన అంగీకరించి ఆయన నామాన్ని ఒప్పుకుంటే, నా దేవుని ప్రజలారా, నీవు ఆయన పిలిస్తే ఆయన పలికే దేవుడు, నీ యొద్దకే దిగి వచ్చే దేవుడు ఆయన. మీరు గమనించండి, జక్కయ్య ఎవరి దగ్గరకు వచ్చాడు? జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో అని చూద్దామని వచ్చాడు. జక్కయ్య యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. జక్కయ్య హృదయ వాంఛ నెరిగిన దేవుడు యేసయ్య జక్కయ్య ఇంటికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేతెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మీరు గమనించండి, లూదియా అనే ఒక దైవ భక్తి గల స్త్రీ అపోస్తలుడైన పౌలు ఆ సముద్రపు ఒడ్డున సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఒక ప్రార్థన కూడా జరుగుతూ ఉంటే అక్కడికి లూదియా అనే ఒక స్త్రీ వెళ్ళారు. దేవుని ప్రజలారా, లూదియా యొక్క ఆ ఆసక్తిని చూసిన దేవుడు, ఆమె హృదయం నా వాంఛను చూసిన దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆ రోజే ఆమె ఇంటికి నా దేవుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకే వచ్చున్న దేవుడు, నీ ఇంటికే వచ్చుచున్న దేవుడు. నా దేవుని ప్రజ ఆయన వస్తే ఎందుకు రావాలని కోరుకున్నాడు? ఆయన ఎందుకు నీ దగ్గరికే వచ్చాడు? గమనించండి, ఆలోచించండి. ఉపయోగం లేకుండా, కారణం లేకుండా ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వస్తారంటారా? ఒక వ్యక్తి మరొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపయోగం ఉన్నప్పుడు, కారణం ఉన్నప్పుడు, కారణం లేకుండా ఎవరు కూడా వెళ్ళరు. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మన యొద్దకు వచ్చారు, ఎందుకు రావాలని కోరుకున్నాడు ఆయన? ఒక్క మాట చదువుతాను, మీకు జ్ఞాపం చేస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము
ప్రకటన గ్రంథం కాదు, క్షమించండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వాక్యం. 14వ అధ్యాయం 23వ వాక్యం, యోహాను శుభవార్త. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే తాను నా మాట గైకొంటారు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తారు. అప్పుడు తండ్రి నేను మేమిద్దరము వాని దగ్గరకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన నీ యొద్దకు వస్తున్నారు, ఎందుకు ఆయన నీ యొద్దకు వస్తున్నారు అని అంటే, నీ చెంతకు ఆయన ఎందుకు వచ్చారంటేనండి, ఆయన నీతో కలిసి నివాసము చేయడానికి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు నీ దగ్గరకు వస్తున్నారు చెప్పండి? ఇదిగో నీ రాజు సాత్వికుడై దీన మనస్సు కలిగి నీ యొద్దకే వచ్చుచున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా తల పైకెత్తి, ఆయన నీ యొద్దకే ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు చెప్పండి? మీరు ఇక్కడ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు తెలుసండి? ఆయన మీ యొద్ద నివాసము చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటిలో ఆయన నివాసం చేయడానికి, నీ హృదయ గదిలో, నీ హృదయంలో ఆయన నివాసం చేయడానికి. ఆయన తలుపు నొద్దండి తట్టుచున్నాడు, తలుపు నొద్దండి తట్టుచున్నాడు. నా దేవుని ప్రజలారా, నీవు తలుపు తీయగలిగితే నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన నీవు ఆయన, నా దేవుని ప్రజలారా, ఆయనతో మన నివాసము ఆనందం, 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 ఆనందం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెబుదాము గట్టిగా. ఆయన ఎందుకు రావాలని కోరుకున్నాడంటే, మన యొద్ద నివాసము చేయడానికి, నివసించడానికి. మరి ఆయన నివసించడానికి యోగ్యమైన గృహముగా, యోగ్యమైనటువంటి హృదయముగా, యోగ్యమైనటువంటి దేవుని పద అర్హత కలిగిన గృహముగా మీరు ఉన్నారా? ఆయన నివాసం చేయడానికి మన గృహములు యోగ్యమైన గృహాలుగా, నివాస గృహాలుగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారట. ప్రార్థన చేయడానికి వెళ్తే, గృహాలు దర్శిస్తున్న ఆ రోజులో ప్రార్థన చేయడానికి వెళ్తే, దేవుని ప్రజరా, ఆ ఇంట్లో అప్పటికే మొత్తం మాసిపోయిన బట్టలన్నీ కూడా, మాసిపోయిన బట్టలు చాలా రోజులు ఉతకట్లేదు, మాసిపోయిన బట్టలు. ఈ పాస్టర్ గారు రాగానే ఏం చేయాలో తెలియక ఒక కొత్త దుప్పటి దాని మీద వేసేసింది. కిందన్నీ ఏమన్నా చెప్పండి, కింద ఏమన్నా చెప్పాలి, మాసిపోయిన బట్టలు కంపు వచ్చేస్తాయి, వాసన వచ్చేస్తాను. యేసన్న గారు ఆ మంచం మీద కూర్చున్నారంటే వాసన వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాడు ఆయన. అవి ఎక్కడి నుంచో వాసన, ఎక్కడి నుంచి ఏంటో అని మనసులో అనుకుంటున్నాడు, ఏం పైకి అనలేదంట. ఈ లోపల దేవుని ప్రజరా, వాళ్ళ పెంచుకున్న కుక్క వచ్చి రిబ్బన్ కట్ చేసినట్టు ఆ దుప్పటి మొత్తం బయటకు లాగేసినాడు. దేవుని ప్రజరా, ఇక వాసనే వాసన. ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారంట యేసన్న గారు. ఆయన ప్రసంగం చెప్తూ మాట్లాడారు, ఒక్క నిమిషం కూడా నేను ఆ ఇంట్లో ఉండలేకపోయాను. నా దేవుని ప్రజరా, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేనే ఆ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను, దేవుడు ఎలా ఉంటారు? ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా మీకు? ఆఫ్టర్ ఆల్ ఒక గదిలో మనం ఉండే ఆ గదిలోనే ఆ శుభ్రం లేనప్పుడు దేవుని ప్రజల పరిశుద్ధులైన దేవుడు ఎలా రాగలడు? అందుకనే నా దేవుని ప్రజలరా, మనం ఉంటున్న నివాసము, ఇదిగో మనము నివసిస్తున్న దేహం అనే దేవుని ఆలయము, ఈ రెండు పరిశుభ్రంగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పారండి, నీకు కలిగిన అంతటికని క్షేమమవును గాక. హల్లెలూయా. దేనికి చెప్పండి? నీకును అంటే నీకు కలిగిన అంతటికంటే, నీవు కలిగిన ఇల్లు కావచ్చు, వస్తు వాహనాలు కావచ్చు, నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్షేమము కలగాలంటే దేవుని ప్రజరా, నీవు శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. నీవు నివసిస్తున్న గృహము కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా దేవుని ప్రజరా, మన అశుభ్రముగా ఎక్కడ తినేసిన కంచాలు లేకపోతే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ కాకుండా, అశుభ్రంగా కాకుండా శుభ్రంగా నీట్గా మన గృహాన్ని, మన దేహాన్ని ఉంచుకున్నప్పుడు మనతో ఆయన నివాసం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకరోజు దావీదు బాధపడిపోతున్నాడు. దేని కొరకంటే ఇలాగే మనకులాగే మందిరానికి వచ్చాడంటండి. దావీదు యెరూషలేములో దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రింద ఒక 2 పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. ఏం చెప్పండి, ఇదిగోండి ఇలాంటి బలిపీఠం దగ్గర 2 పిచ్చుకలు గూడు కట్టుకుంటే దావీదు చూసి చాలా బాధపడిపోతున్నాడు. అరే, ఇదిగో పిచ్చుకలకు దేవుని బలిపీఠం దగ్గర నివాసము దొరికింది, నాకు నివాసం దొరకలేదని చెప్పి దావీదు చాలా బాధపడిపోయాడు. అర్థమవుతుందండి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని బాధపడ్డాడు? పిచ్చుకలకు నివాసం దొరికింది, నాకు నివాసం దొరకలేదు. అప్పుడు వెంటనే దావీదు రాసుకున్న కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నీవు నాకు తోడే ఉంటావు, నీ దుడ్డు కన్ని దండ నన్ను ఆదరిస్తుంది. ఇదిగో నా జీవిత కాలం అంతా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరంలో. చెప్పండి, ఆ రోజే దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఈ మాట అందరూ నాతో పాటు చెప్పండి, చిరకాలము. అందరూ స్వరమైతే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. మరొకసారి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అని దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ దావీదు గారు మనం అడిగేమనుకోండి, దావీదు గారా మీకు రాజభవనం ఉంది కదా, మీకు రాజ దర్బార్ ఉంది కదా, ఒక రాజు ప్యాలెస్ ఉంది కదా, అక్కడ నివాసం చేయరా మీరు? దేవుని ప్రతి దావీదు అంటారు, నాకు దానికంటే ఇదిగో దేవుని మందిరమే నాకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుందని దావీదు చక్కగా చెప్తున్నారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, దేవునితో మన నివాసము ఆనందం, సంతోషం. ఒక దినం రాబోతుంది, ఒక రోజు రాబోతుందండి. నా దేవుడు, ఇప్పుడైతే దేవుడు ఆకాశం ఉందన్నారు, మనం భూమి మీద ఉన్నాం. బాగా గమనించండి, ఆలోచించండి. ఇప్పుడైతే మనం భూమి మీద నివాసం చేస్తున్నాం, ఆయన పరలోకంలో నివాసం చేస్తున్నారు, ఆయన సియోను నివాసి. నా దేవుని ప్రజల్లో ఒక దినం రాబోతుంది, ఒక రోజు రాబోతుంది, అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు మనం ఆరాధిస్తున్న దేవుడు మనము కలిసి అదిగో పరలోక పట్టణంలో మనం నివాసము చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:2. పరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన పరలోకమునందున దేవుని యొద్ద నుంచి దిగి వస్తూ ఉంది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉంటారు, వారైన ప్రజలై ఉంటారు. దేవుడే వారికి తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఒక దినం రాబోతుంది, మీరందరూ తెలుసుకోవాలి. అందరూ తలల పైకి ఎత్తండి ఒకసారి. ఈ సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి. ఒక దినం రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. ఆ రోజు, ఆ దినమందు జరిగే సంభవం ఏమిటనంటే, దేవుడు, మనము, మనుషులు, దేవుడు అందరము కలిసి ఒక చోట నివాసం చేయబోతున్నాం. ఆమేన్. అప్పుడు ఆయనే వారికి తోడే ఉండి వారికి కాపరే ఉంటారు. ఆయన మనకు దేవుడుగా ఉంటారు, మనం ఆయనకు ప్రజలుగా ఉంటాము. ఆ కిందకి మీరు ఇంకా చదువుకున్నట్లయితే ప్రతి కన్నిటి బాష్ప బిందును తుడిచివేస్తాడు ఆయన. మీకు దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. హల్లెలూయా. ప్రతి కన్నిటి బాష్ప బిందున దేవుడు తుడిచివేస్తాడు. హల్లెలూయా. ఒకానొక దినాన దుఃఖము నాట్యముగా మార్చబడబోతూ ఉంది. నా దేవుని ప్రజరా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎందుకు దేవుడు ఆ మహామహిమను విడిచి గాడిదనెక్కి మన మధ్యలోకి వచ్చాడు, నీ యొద్దకే వచ్చాడనంటే నీతో నివాసం చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. నీతో నివాసం చేయడానికి అవకాశం ఇస్తే, మీరు అవకాశం ఇస్తే నా దేవుడు నీతో నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
నా దేవుని ప్రజరా, లూదియా వలె మీరు కూడా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటున్నారు కనుక నా దేవుడు మీ హృదయాన్ని తెరిచి మీతో కూడా నివాసం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 20వ వాక్యం. ప్రకటన గ్రంథం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే ఇదిగో నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తుని దగ్గరకు వచ్చేది ఆయనతో మనతో ఆయన కలిసి ఏం చేయబోతుంది చెప్పండి? గొర్రె పిల్ల పెండ్లి విందులో మనం అందరం పాలు పొందబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒకానొక రోజున గొప్ప విందు జరుగుతుందండి. గొప్ప విందు, అది గొప్ప విందు, పరలోకపు పెండ్లి విందు. యేసుక్రీస్తు వరుణుగా మనం వధువుగా అక్కడ మనం కలుసుకుంటాం. ఆయనతో మనతో ఆయన కలిసి ఏం చేస్తాం చెప్పండి? భోజనం చేస్తాం. మొన్న ఒక చోట నేను విన్నాను ఎక్కడో కానీ, ఒక పాస్టర్ గారితో కలిసి భోజనం చేయాలంటే 10,000 కట్టాలంట. ఎంత చెప్పండి? చెప్పకూడదు వాళ్ళ పేర్లు, మనం చెప్పకూడదు నా దేవుని ప్రజారా. వాళ్ళతో కలిసి ఫోటో దిగాలన్నా ఒక 10,000, వాళ్ళతో కలిసి భోజనం చేయాలన్నా చూడండి, గమనించండి నా దేవుని ప్రజారా. యేసయ్యతో కలిసి ఫోటో దిగాలన్నా, ఆయనతో కలిసి భోజనం చేయాలన్నా నీ ఒక్క పైసా కూడా కట్టనవసరం పని లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు, నీవు ఆయన, మనం అందరం కలిసి దేవుని ప్రజల గొర్రె పిల్ల పెండ్లి విందులో పాలు పొందబోతున్నాం. ఆమేన్. ఎందుకు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడంటే నీతో కలిసి భోజనం చేయడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువకు అప్పగించబడే ముందు చివరి రాత్రి భోజనపు బల్ల దగ్గర అందరూ కూర్చున్నారు. శిష్యులు రౌండ్గా కూర్చున్నారు. యేసు ప్రభు కూర్చున్నారు. ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వాళ్ళందరికీ పంచిపెడుతూ చెప్పారు, మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పారు. అక్కడున్న శిష్యులు దేని అప్పగించే వానికి తెలుసు. అప్పటికే ఇస్కరియోతు యోధ అప్పటికే వెళ్ళాడు, యేసు ప్రభుని బేరం పెట్టేశాడు. 32 వెండి నాణాలకి బేరం పెట్టేసి అమ్మేసి ఆ డబ్బుల సంచి తీసుకొచ్చి ఇంట్లో దాచుకున్నాడు. దేవుని ప్రభు యేసు ప్రభు గుర్తు చేశాడు. ఏమైనా మారుమనసు పొందుతాడేమో, ఒప్పుకుంటాడేమో అని గుర్తు చేశాడు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్తే వాళ్ళు ఒక్కొక్కడు, ప్రభువా, బోధకుడా, నేనని ఒక్కొక్కరు అంటే అప్పుడు యేసు ప్రభు మరొక మాట చెప్పారు, నాతో కూడా పాత్రలో చెయ్యి ఎవరితో ముంచుతారో వారు. నా దేవుని ప్రజారా, మీరు గమనించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు బల దగ్గర ప్రతిసారి భోజనం చేసేవారు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటేనండి, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత నా దేవుని ప్రజారా, ఆయన బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసేదానికి ఇస్కరియోతు యోధాకి అవకాశం లేదు. ఎందుకనంటే ఆ ఇస్కరియోతు యోధ లోకాన్ని ప్రేమించి ధనాన్ని యేసుక్రీస్తునే అమ్మివేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, కష్టాన్ని నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. నా దేవుని ప్రజలు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరూ కలిసి ఇదిగో మనం 11 మంది ఉన్నాం, మనతో కూడా సాక్షి చెప్పడం మరొకరు కావాలని చెప్పి చీటీలు వేసి ఆ తర్వాత దేవుని ప్రజలు మరొక వ్యక్తిని 12వ శిష్యునిగా వాళ్ళు చేర్చుకున్నారు. ఆ శిష్యుని పేరు మత్తీయ. ఏం చెప్పండి? మత్తీయ. 12 మంది శిష్యులో ఒక వ్యక్తి భోజనపు బల్ల దగ్గర అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. నేను మీకు జ్ఞాపకం చేసే మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 12 మంది శిష్యులో ఒక శిష్యుడు యేసుక్రీస్తుతో కూడా కలిసి భోజనం చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. నా దేవుని ప్రజలరా, వాని వలె మనం ఉండకుండా ఆయనతో కలిసి మనం భోజనం చేసే ఆ అర్హతను, ఆ యొక్క కృపను మనం అందరం పొందుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలరా,
యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మన దగ్గరకు వస్తున్నారు, ఎందుకు మన ఎద్దుకు వస్తున్నారంటే, ఒకటి మనతో కలిసి ఆయన నివాసము చేయడానికి. చెప్పండి దేనికి చెప్పండి? మనతో నివాసం చేయడానికి, మనతో నివాసం చేయడానికి. రెండవది, ఆయన మనతో కలిసి భోజనము. నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడండి ఒకసారి, అందరు చూడండి ఒకసారి. 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనం. ఎక్కకూడదు. అది 20-24. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడై, దీనుడై, గాడిదనెక్కి నీ యొద్దకు ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, నా దేవుని ప్రజరా, నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా దేవుడు నీ దగ్గరికి రాబోతున్నది ఎందుకు అనంటే, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. మన దేవుడు ఎవరనంటే ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదిస్తే, ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు భక్తుడు ఒక రాత్రంతా పెనుగులాడాడు దేవుని దగ్గర. దేవాన్ని ఆశీర్వదించండి ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. నా దేవుని ప్రజ అతని ఆసక్తిని బట్టి తెల్లవారుతుండగా దేవుడు అతని పేరు అడిగాడు. అబ్బాయి, నీ పేరేమిటి? వెంటనే యాకోబు చెప్పాడు. ఎక్కడ తన పేరు చెప్పలేదండి, అక్కడ చెప్పాడు, నా పేరు యాకోబు అని. యథార్థంగా దేవుని సన్నిధిలో నేను మోసగానని ఒప్పుకున్నాడు. దేవుడు అతని ఆ రాత్రి తెల్లవారుతుండగా నా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు యాకోబుని ఆశ్రయించిన దేవుడే ఈ పూట నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించడానికి మహామహిమను విడిచి దిగి వచ్చిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన మధ్యలోకి రాబోతున్నాడు ఆయన? ఎందుకు నీ యొద్దకు రాబోతున్నాడు ఆయన? చెప్పండి దేని కొరకు రాబోతున్నాడు ఆయన? నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రభు ఆశ్రయించడానికి. ఒకటి, నీతో నివాసం చేయడానికి. రెండవది, నీతో కలిసి భోజనము చేయడానికి. మరొకటి, నిన్ను ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం అంటే చాలామంది ఏవేవో అనుకుంటారు. నా దేవుని ప్రజరా, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? ఆయనను కలిగి ఉండడమే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం అంటే చాలామంది ఒక 4 అంతస్తుల బిల్డింగు, లేకపోతే ఏవేవో మనుషులు ఊహించుకుంటూ ఉంటారు. మనుషుల యొక్క ఊహాగానం. నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తుని కలిగి ఉండడమే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక రాజుగారు చాటింపు వేయించారంట. నాకు వారసుడు లేడు కనుక రాజుగారి యొక్క వస్తువులన్నీ, వాహనాలన్నీ ఎవరైనా తీసుకెళ్ళిపోండి ఓహో అని చాటింపు వేశారంట. హల్లెలూయా. ఏమని చాటింపు వేశారు చెప్పండి? రాజుగారికి వారసుడు లేడు గనక ఆయన దగ్గర వస్తువులు, వాహనాలు తీసుకెళ్ళిపోతే గ్రామస్తులు పొలోమంట వచ్చి తలకో వస్తువు పట్టుకెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఖాళీ చేసి పడేశారు. దేవుని ప్రజ సాయంత్రం అయిన తర్వాత ఇదిగో ఒక చిన్న బుడ్డోడు వచ్చాడు, మహేష్ లాంటి కుర్రడు వచ్చాడు. ఒక చిన్న కుర్రడు వచ్చి, దేవుని ప్రజరా, వాడు అటు ఇటు చూసి పరిగెత్తుకుని రాజుగారిని గట్టిగా పట్టుకున్నాడంట. ఎవరని చెప్పండి? రాజుగారిని గట్టిగా పట్టుకున్నాడంట. రాజుగారిని పట్టుకుంటే రాజుగారు అన్నారు, ఒరే నన్ను పట్టుకుంటామంటే నీకు ఏం కావాలి తీసుకెళ్ళు అని అంటే ఆడు అన్నాడంట, రాజుగారు మీరే నాకు కావాలి. హల్లెలూయా. రాజుగారు మీరే నాకు కావాలంటే రాజుగారు, ఒరే నేనెందుకురా బాబు, నేను కొంతకాలానికి నా వయసు అయిపోయింది, నేను అప్పుడే ముసలోడిని, ఇక కొంతకాలానికి బకెటు, కొంతకాలానికి నా సర్వీస్ అయిపోయి నా వయసు అయిపోయింది నాయన, నేనెందుకంటే దేవుని ప్రజల ఆ వ్యక్తి చెప్పిన మాట, రాజుగారు మీరే నాకు కావాలి. సాయంత్రం అయిన తర్వాత మరలా చాటింపు రివర్స్ అయింది. రాజుగారికి వారసులు వచ్చేసాడోహో, తీసుకెళ్ళిన వస్తువులన్నీ మరలా తీసుకొచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు ఏదేదో కోరుకున్నారు.
మరలా అవి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. కానీ ఒక చిన్న బుడ్డోడు, ఒక చిన్న పిల్లోడు రాజుగారిని కోరుకున్నాడు కనుక ఇప్పుడు రాజుగారి వస్తువులన్నీ కూడా ఎవరి అయినా చెప్పండి, ఆ పిల్లవాడి అయినట్లే. నా దేవుని ప్రజలు, మీరు దేవుని కోరుకుంటే, ఆయన పట్టుకుంటే ఆయన ఆశీర్వాదం అంతా మనకే వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరలోకపు సంపద, పరలోకపు వారసత్వాన్ని, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆస్తికి, దేవుని యొక్క సంపదకు, దేవుని యొక్క స్వాస్థ్యానికి ఇదిగో మీరందరూ వారసులు. ఆ మాట నేను పలుకుతుంటే నా ఒళ్ళంతా రోమాలు రెక్కబడుస్తాను. నా దేవుని ప్రజరా, ఎంత అభాగ్యులము మనము, ఎంత అయోగ్యులము మనకి దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. నా దేవుని ప్రజరా, దేవుణ్ణి యొద్దకు దిగి వచ్చిన దేని కొరకంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, వచ్చింది ఎవరండి? రాజు, నీ రాజు. చెప్పండి, తర్వాత ఎలా వచ్చాడు? సాత్వికుడై, దీనుడై. ఎందుకు అలా వచ్చాడంటే ఒక మాదిరిని చూపింది. ఏమి ఎక్కువచ్చాడు చెప్పండి, ఏమి ఎక్కువచ్చాడు చెప్పండి. ఎందుకు అలా ఎక్కువచ్చాడు? విలువ లేని దానికి ఎక్కడికి వచ్చాడండి ఆయన? నా దగ్గరకే, మన దగ్గరకే. ప్రైజ్ ద లార్డ్. వచ్చి ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు ఆయన? మనతో కలిసి నివాసము, ఆ తర్వాత మనతో కలిసి భోజనము, ఆ తర్వాత మనలను ఆశీర్వదించడానికి. ఒక్క మాట, ఒక్క రిఫరెన్స్ చూపించి ప్రార్థన చేస్తాను. నా దేవుని ప్రజరా, ఆయన మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏ స్థితిలో ఉండాలో తెలుసా అండి? ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 8వ వాక్యం చూడండి ఒకసారి. 16:8. ఎహెజ్కేలు 16:8. మరియు నేను మీ వద్దకు వచ్చి మిమ్మలను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము మీకు వచ్చి ఉండెను గనుక మీకు అవమానము కలగకుండా ఇదిగో నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి తెలుసా అండి? అమ్మ బాగా గమనించండి, తలల పైకి ఎత్తండి. ఆయన మన దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే ఇష్టము పుట్టించే ప్రాయము మనలో కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా పడితే అలా ఉంటే ఆయన మన దగ్గరికి రాడు, మనల్ని ఆశ్రయించడు, మనతో నివాసం చేయడు. ఆయన మన దగ్గరికి వచ్చి మనతో నివాసం చేసి భోజనం చేసి మనల్ని ఆశీర్వదించాలంటే ఇష్టము పుట్టించే ప్రాయం మనకు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ ఆత్మీయతలో, ఆత్మీయ స్థితిలో ఒక ఎదుగుదల నీకు కావాలి. హల్లెలూయా. ఇష్టము పుట్టించే ప్రాయం. చూడండి, మీరు గమనించండి. వివాహం చేసుకునేటప్పుడు బాగా గమనించండి, వివాహం చేసుకునేటప్పుడు దేవుని ప్రజరా ఇష్టము పుట్టించే ప్రాయం వస్తుంది. యవన కాలంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. యవన కాలంలో ప్రవేశించిన తర్వాత నా దేవుని ప్రజరా ఆమెను చూడగానే వివాహము చేసుకోవాలనే ఒక ఆలోచన దేవుని ప్రజరా ఆ వయస్సులోనికి వచ్చిన తర్వాత మాత్రమే వివాహాన్ని చేసుకుంటారు. అంతే కదండి? అంతేనా? ఏంటి మీరు అందరూ వివాహాలు అవనట్టు అలా చూస్తారేంటి? హల్లెలూయా. ఇష్టము పుట్టించే ప్రాయము వచ్చినప్పుడు ఆమెను వివాహం చేసుకుంటారు. అంతేగా తప్పగానే చిన్న పిల్లల్ని వివాహం చేసుకుంటారండి? ఆడుకునే పిల్లల్ని వివాహం చేసుకుంటారా? లేకపోతే ముసలోళ్ళని మొక్కోళ్ళని వివాహం చేసుకుంటారా? చెప్పండి. ఇష్టము పుట్టించే ప్రాయం అంటే ఆత్మీయ స్థితిలోనండి, ఆత్మీయ స్థితిలో, అంతరంగంలో, ఆత్మీయ స్వభావంలో మీరు ఒక దేవునికి ఇష్టము పుట్టించే ఒక స్వభావం మీలో కనబడాలి, ఆ వయస్సు మీలో కనబడాలి. హల్లెలూయా. మిమ్మల్ని చూడగానే ఆయన మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ఆయన వివాహం చేసుకొని, నా దేవుని ప్రజరా అక్కడ రాయబడిన మాట మీకు అవమానం కలగకుండా పెండ్లి చేసుకొని ఇదిగో నీతో ఒక నిబంధన చేసుకోవడానికి. హల్లెలూయా. ఒకానొక దినానండి ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఇదిగో వధువు సంఘముగా ఉన్న మనం అందరము ఆయనతో కలిసి
ఆయన మనతో కలిసి నివాసం చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వరుడు, సంఘమేమో వధువు. మధ్యాకాశంలో పెండ్లి జరగబోతూ ఉంది. నా దేవుని ప్రజలారా, ఆ యొక్క ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకి మనం అందరము సిద్ధపరచబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక నా దేవుని ఈ మట్టల ఆదివారంలో ప్రభువుని యెరూషలేము వీధుల్లో ఊరేగించినట్టు మనము కూడా యేసుక్రీస్తుని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఊరేగించాలి, యేసుక్రీస్తు స్తుతించి ఘనపరచాలి. నా దేవుని ప్రజలు, ఆయన నీ కొరకే నా కొరకే దిగి వచ్చిన దేవుడు, మన అందరి కొరకు దిగి వచ్చిన దేవుడు. ఎందుకు దిగి వచ్చాడనంటే, ఒకటి నివాసం చేయడానికి, రెండవది భోజనం చేయడానికి, మూడవది ఆశ్రయించడానికి. దానికి తగిన అర్హత, ఇష్టము పుట్టించే ప్రాయము మన అందరిలో కనబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమారునికే రాజుల రాజుకే యేసుక్రీస్తు ప్రభుల వారికే జయం జయం జయం. హోసన్నా 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 హోసన్నా. అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు.